నమస్తే అండి, నా పేరు సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ యూ బై సుజాత. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు. అలాంటి పిల్లల భవిష్యత్తుకు పునాది అక్షరాభ్యాసం. మరి అలాంటి ప్రాముఖ్యత ఉన్న అక్షరాభ్యాసాన్ని ఏ రోజు జరుపుకోవాలి, ఏ రోజు జరుపుకుంటే మంచిదో, ఎక్కడ జరుపుకుంటే మంచిదో ఈరోజు నేను చెప్తాను. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విద్యకి అధిదేవత సరస్వతీదేవి. మన తెలుగు ప్రజలకు సరస్వతీదేవి అంటే ముందుగా గుర్తొచ్చేది బాసర. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బాసరలో రద్దీ ఎక్కువగా ఉండడము, అది దూరంగా ఉండడం వల్ల చాలామందికి వీలు పడదు. అలాంటి వాళ్ళ కోసం మనకి దగ్గరగా ఉన్న విద్యాదేవత సరస్వతి అమ్మవారి దేవాలయం కోసం వివరిస్తాను. అది ఎక్కడో లేదు, ఇది హైదరాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు, సిద్దిపేట నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్గల్ అనే గ్రామంలో ఉంది. అయితే ఈ అక్షరాభ్యాసాన్ని మనం ముఖ్యంగా 2 ప్రత్యేకమైన దినాల్లో చేసుకోవడం శ్రేష్టం అనుకుంటాం. అది మొదటిది వసంత పంచమి లేదా శ్రీ పంచమి, రెండవది నవరాత్రుల్లో వచ్చే మూల నక్షత్రం రోజు. మనకి ఈ సంవత్సరం అంటే 2024న వసంత పంచమి ఫిబ్రవరి 14 బుధవారం వస్తుంది. అయితే అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పే ఈ వస్తువులను వారితో పాటు తీసుకొని వెళ్ళాలి. అవి ఏంటి అంటే 1 కిలో రైస్, ఎండు ఖర్జూరం, ఎండు కొబ్బరి, పలక, బలపం, విడి పువ్వులు. ఇది మీకు గుడి దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు. మీరు ఆలయ కమిటీ నిర్ణయించిన ధరకి అక్షరాభ్యాసం టికెట్ తీసుకొని పూజలో కూర్చోవాలి. పూజకి కావాల్సిన పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, పెద్ద ప్లేటు కమిటీ వాళ్ళు మీకు ఇస్తారు. వసంత పంచమి రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది, కానీ మనకి అక్షరాభ్యాసం చాలా బాగా చేస్తారు. మనం ఫుల్గా సాటిస్ఫై అవుతామన్నమాట. అక్షరాభ్యాసం అనంతరం అమ్మవారి దర్శనానికి పంపిస్తారు. అయితే ఈ అమ్మవారు చాలా ఎత్తులో ఉంటారు కాబట్టి మెట్లు ఎక్కలేని వారి కోసం లిఫ్ట్ సదుపాయం కలదు. అయితే దీనికోసం 10 రూపాయలు చెల్లించి నేరుగా అమ్మవారు ఉన్న ఫ్లోర్కి లిఫ్ట్ ద్వారా వెళ్ళి దర్శించుకోవచ్చు. దర్శనం అనంతరము గ్రౌండ్ ఫ్లోర్లో మనకి అన్నప్రసాద కేంద్రం వద్ద అన్నప్రసాదాన్ని సేవించి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరు. ఇక్కడ సరస్వతి అమ్మవారితో పాటు దత్తాత్రేయుని గుడి, శనీశ్వరుని గుడి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి లను కూడా మీరు దర్శించుకోవచ్చు. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ విశాలమైన ఫ్రీ పార్కింగ్ ప్లేస్ ఉంది. అలానే సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న జూబ్లీ బస్ స్టాప్ నుండి కూడా బస్ ఫెసిలిటీ ఉంది. వర్గల్లో ఉన్న అమ్మవారి గురించి, అక్షరాభ్యాసం గురించి మీకు కావలసిన అన్ని వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.